ఇరాన్తో యుద్ధంలో ట్రంప్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అణు డిమాండ్ లేకుండానే ఇరాన్తో డీల్ కుదుర్చుకునేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అణు అంశాలు లేకుండానే టెహ్రాన్తో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఓవైపు తరిగిపోతున్న ఆయుధ నిల్వలు, మరోవైపు మధ్యంతర ఎన్నికలు, ఇటు ఇరాన్తో ఎంతకీ తెగని చర్చలతో సొంత దేశంలోని ట్రంప్పై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇరాన్తో సుదీర్ఘ యుద్ధంతో లాభం కంటే నష్టమే ఎక్కువ కనిపిస్తుండటంతో ట్రంప్ వెనక్కి తగ్గాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మొదటి నుంచి పట్టుబట్టిన న్యూక్లియర్ డీల్ను సైతం పక్కన పెట్టేందుకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నౌకా దిగ్బంధం ఎత్తివేయాలని, అమెరికా సైన్యాన్ని గల్ఫ్ నుంచి ఉపసంహరించుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ట్రంప్ వెనక్కి తగినట్లు కనిపిస్తా ఉంది కదా, ఈ డీల్ కి సంబంధించి ఏంటి అప్డేట్స్? నవీన్, ఇరాన్ గనక హార్మోజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు అంగీకరిస్తే అణు ఒప్పందం డిమాండ్ పైన వెనక్కి తగ్గేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా ఉన్నారు. ఈ చర్చల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, మార్పులను బట్టి చూస్తే సుదీర్ఘ పోరాటానికి కూడా టెహ్రాన్ సిద్ధపడిందనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరోపక్క అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు 3 నెలల కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఇరాన్ పై విజయం సాధించామని అమెరికన్లకు చాటి చెప్పేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే అణు ఒప్పందం లేకపోయినా కూడా చర్చల నుంచి తప్పుకునే దిశగా ఆలోచించాలని ట్రంప్ ప్రతిపాదించినట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే హార్మూజ్ జలసంధిని పునఃప్రారంభించాలంటే తమకు బిలియన్ల కొద్దీ డాలర్లు చెల్లించాలి, ఈ ప్రాంతం నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలి, అలాగే నావికా దిగ్బంధనాన్ని కూడా ముగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. ఈ ప్రతిపాదనతో యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారాయని చెప్పొచ్చు. మరోవైపు క్షిపణులు, డ్రోన్ దాడులతో హార్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఇరాన్ తీవ్ర విఘాతం కలిగిస్తుండటంతో ప్రపంచ చమురు మార్కెట్లో కూడా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మరోపక్క జేడీ వాన్స్ చేసినటువంటి ప్రకటన కూడా మనం చూస్తే ఇరాన్ ఘర్షణ వాతావరణంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడ్ వాన్స్ స్పందిస్తూ తాము ఇంకా ఆట మధ్యలోనే ఉన్నామని వ్యాఖ్యానించారు. ట్రంప్ మాత్రం యుద్ధంలో అమెరికా గెలిచిందని చాటుకోవాలని చూస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక దాడికి సిద్ధమైన మిత్ర దేశాల విజ్ఞప్తితో ట్రంప్ వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటం, ఎన్నికలు దగ్గర పట్టడం, అదేవిధంగా ఆయుధాల నిల్వ కొంత తరిగిపోవటం, ఇప్పుడు దీన్ని విజయంగా అమెరికన్లకు చూపేందుకు ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ కనుక ఇరాన్ యుద్ధంలో గెలిచారనే ఒక కథనాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉన్నారు. అయితే వాన్స్ మాత్రం వాషింగ్టన్ తో సుదీర్ఘ సంబంధాల నేపథ్యంలో ఇరాన్ పై ఒత్తిడి కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ లొంగకపోయినా పర్వాలేదు, తమ ఒత్తిడిని కొనసాగిస్తూనే ఆసియా ఖండం నుంచి వీలైనంత చమురు, గ్యాస్ ని తీసుకొచ్చి అమెరికన్లకు తక్కువ ధరలకే అందిస్తామని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే నవీన్, యుద్ధం ప్రారంభంలో ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా ప్రకటించినటువంటి ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు ఆ డిమాండ్ ను పక్కన పెట్టేందుకు సిద్ధపడటం అన్నది ప్రాధాన్యతను సంతరించుకుంది. కేవలం హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు పునఃప్రారంభం అయితే చాలు, విజయం సాధించామని ప్రకటించుకోవడానికి అమెరికా ఆసక్తి చూపుతుంది. ఇది అమెరికా యుద్ధ లక్ష్యాల్లో స్పష్టమైనటువంటి వెనకడుగానే చెప్పొచ్చు. ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు ప్రయాణించే హార్మూజ్ జలసంధిని నిలిపివేయడం ద్వారా ఇరాన్ అంతర్జాతీయ చమురు మార్కెట్లన్నీ ఒకసారిగా కుదిపేసిందని చెప్పొచ్చు. క్షిపణులు, డ్రోన్ దాడులతో నౌకల రాకపోకలను అడ్డుకుంటూ అమెరికాపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇరాన్ పెట్టినటువంటి కొత్త షరతులు, నష్టపరిహారం, బలగాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత, ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ ఇరాన్ దౌత్యపరంగా తమ పట్టును నిలుపుకోవడమే కాకుండా సుదీర్ఘ పోరాటానికి కూడా సిద్ధంగా ఉందనే సంకేతాన్ని కూడా ఇస్తున్నాయి. ఈ పరిణామాల వెనుక ప్రధానంగా అమెరికా అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు నవీన్. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్లుగా అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉంది. యుద్ధం కారణంగా అమెరికాలో పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇది సాధారణ ఓటర్ల అసంతృప్తిని కూడా పెంచుతోంది.
మరోపక్క ఎన్నికల నాటికి యుద్ధం ముగిసింది, మేమే గెలిచామనే కథనాన్ని అమెరికాలో ముందుకు తీసుకెళ్లడానికి ట్రంప్ అత్యంత ప్రాధాన్యాంశంగా మారింది. ఒకవైపు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్ యుద్ధంలో అమెరికా గెలిచిందని ప్రకటించుకుంటుండగా, మరోవైపు ఉపాధ్యక్షుడు మాత్రం జేడీ వ్యాన్స్ ఆటంక మధ్యలోనే ఉంది అంటూ అన్నది అక్కడ ఉన్నటువంటి పాలనా వర్గంలో ఉన్న అనిశ్చితికి అద్దం పడుతుందనే చెప్పొచ్చు. అలాగే మిలిటరీ దాడులను ముమ్మరం చేస్తామని బెదిరించడం, మరుక్షణం వెనక్కి తగ్గడం ట్రంప్ హెచ్చరికల తీవ్రతను కూడా తగ్గిస్తుంది. మొత్తానికి అమెరికా ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు హర్ముజ్ జలసంధి తెరవడం పైన ఆధారపడి ఉన్నాయి. అయితే ఇరాన్ విధించినటువంటి ఈ కఠిన నిబంధనలను అంగీకరించకుండా కేవలం విజయం సాధించినట్లు ప్రకటించుకోవడం ట్రంప్ యంత్రాంగానికి దౌత్యపరంగా పెద్ద సవాల్గా మారిందనే చెప్పొచ్చు. నవీన్. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.